హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. తాజాగా వాహనమిత్ర పథకానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. నేను డైలీ కూడా వాహనమిత్ర పథకానికి సంబంధించి అప్డేట్స్ అనేటువంటి వాటినైతే క్యాప్చర్ చేస్తూ ఉంటాను. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి అయితే మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి. ఇక మనకు 2023 సంవత్సరానికి సంబంధించి అంటే గత వైసీపీ ప్రభుత్వంలో అర్హులైనటువంటి వాళ్ళ యొక్క జాబితాలు ప్రెజెంటు గ్రామ వార్డు సచివాలయాలకైతే రావడం అయితే జరిగిందనమాట. సో, ఇక ఆ అర్హుల జాబితాలో ఉన్నటువంటి నేమ్స్ ప్రకారం వీళ్ళకి వెరిఫికేషన్ అనేటువంటిదైతే చేస్తూ ఉన్నారు. వెరిఫికేషన్ చేశాక మిమ్మల్ని అర్హులా, అనర్హులా అని గుర్తించి మీకు అమౌంట్ అనేటువంటిది విడుదల చేయడం అయితే జరుగుతుందండి. అందుకే ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే పెడుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాను. మీరు వెరిఫికేషన్‌కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి? ఎవరెవరికి వెరిఫికేషన్స్ చేస్తారు? ఇన్ కేస్ ఈ యొక్క జాబితాలో అంటే ఈ యొక్క లిస్ట్‌లో నేమ్స్ అనేటువంటివి లేకపోతే ఏం చేయాలి? అండ్ అదే విధంగా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి? అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఉంటుంది? మీరు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేసుకోవాలి? ఏమేమి డాక్యుమెంట్స్ యాడ్ చేసుకోవాలి? అండ్ అదే విధంగా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే కొత్త అర్హతలు అనేటువంటివి ఏమిటి? సో, ఓవరాల్‌గా ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో కవర్ అయితే చేస్తానండి. మీరందరూ కూడా తప్పకుండా ఇన్ఫర్మేషన్‌ని ఎండ్ వరకు చూడండి. సో, ఎండ్ వరకు చూసాక తర్వాత మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టి అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. సో, మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అందరికీ కూడా రీచ్ అయితే వెళ్తుంది. లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం గనుక ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునేసి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మీరైతే నన్నైతే కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే అక్కడ కూడా మెసేజ్ చేసి అయితే అడగొచ్చనమాట. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినా. నీకు లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే తాజాగా మనకు ఈ వాహన మిత్ర పథకానికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో అంటే 2023 సంవత్సరంలో ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హుల జాబితాల ప్రకారం ప్రజెంట్ నేమ్స్ అన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయాలకైతే రావడం అయితే జరిగిందనమాట. సో, ఆల్రెడీ వీళ్ళ పాత వాళ్ళ డేటా జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారుల దగ్గర అయితే ఉన్నాయి. సో, ఆ డేటాను ఇప్పుడు ఈ గ్రామ వార్డు సచివాలయం అధికారులకైతే పంపించడం జరిగింది. సో, ఇక ఈ లిస్ట్‌లో ఉన్నటువంటి నేమ్స్ ప్రకారం ఫస్ట్ వెరిఫికేషన్ అయితే చేస్తారండి మీకు. ఓకేనా? సో, మీకు వెరిఫికేషన్ చేశాక అర్హుల, అనర్హుల అని డిసైడ్ చేశాక మీకు ఈ యొక్క పథకం కింద రూ. 15,000 రావాలా వద్దని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అప్పుడు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లో నేమ్ అనేటువంటిది చేర్చడం జరుగుతుంది. ఈ యొక్క వెరిఫికేషన్‌లో వచ్చేసి మాక్సిమం మిమ్మల్ని ఏమేమి అడుగుతారు అనే వివరాల గురించి అయితే చూద్దాం ఫస్ట్ వచ్చేసి. సో, ఫస్ట్ వచ్చేసి మీకు సొంత ఆటో అనేది ఉందా లేదా అని చూస్తారండి. దాని తర్వాత వచ్చేసి మీరు ఆటో ప్రెజెంట్ నడుపుతున్నారా లేదా? అంటే ప్యాసింజర్స్ కోసం నడుపుతున్నారా లేదా? అండ్ అదే విధంగా మీ యొక్క ఆటోకి సంబంధించి లైసెన్స్ ఉందా లేదా? ఆర్‌సీ ఉందా లేదా? ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. సో, మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలంటే వెరిఫికేషన్స్ కోసము ఓకేనా? వెహికల్ ఆర్‌సీ కాపీ అయితే తీసుకువెళ్ళాలండి. దాంతో పాటుగా ఇన్సూరెన్స్ కాపీ కూడా తీసుకువెళ్ళాలి. దాంతో పాటుగా డీఎల్ కాపీ కూడా తీసుకువెళ్ళాలనమాట. ఓకేనా? ఈ యొక్క 3 కాపీస్ అయితే మీరు వెరిఫికేషన్స్‌కి వెళ్ళేటప్పుడైతే ఖచ్చితంగా తీసుకువెళ్ళాలని అయితే మనకు చెప్తూ ఉన్నారండి. సో, ఈ 3 కాపీస్‌లో ఏ ఒక్కటి లేకపోయినా సరే మీకు వెరిఫికేషన్ అనేటువంటిదైతే చేయరనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇకపోతే ఈ యొక్క వెరిఫికేషన్స్‌కి సంబంధించి లిస్ట్‌లో నేమ్స్ లేనట్లయితే ఏం చేయాలని మీకు కూడా డౌట్ అయితే రావచ్చు. సో, ఇన్ కేస్ మీకు ఆ లిస్ట్‌లో నేమ్ లేనట్లయితే మీరు కొత్తగా అప్లై చేసుకోవచ్చు. 17వ తారీఖు నుంచి మనకు కొత్త ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో, దానికి గల అర్హతలు ఏమిటో కూడా నేను చెప్తానిప్పుడు. అండ్ అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నా సరే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి 17వ తారీఖు నుంచి దరఖాస్తులైతే చేసుకోవచ్చండి. సో, కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ప్రెజెంట్‌లో వచ్చినటువంటి లిస్ట్‌లో నేమ్స్ లేనట్లయితే మీరు కొత్తగా అయితే అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు అమౌంట్ అనేటువంటిదైతే వస్తుంది అర్హులైనట్లయితే. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే అర్హతలైనటువంటివి ఏమిటి? ఏమేమి అర్హతలైతే కలిగి ఉండాలి? ఆ వివరాల గురించి అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క పథకం కింద రూ. 15,000 ఎవరెవరికి వస్తదని మీకు తెలియాలన్నమాట. ఎవరైతే ఈ యొక్క ఆటో అండ్ అదేవిధంగా మనకు మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఉంటారో, ఈ యొక్క వాహనాలు నడుపుతూ ఉంటారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందండి. ఫస్ట్ వచ్చేసి ఈ వాహనం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే రిజిస్టర్ అయితే అయి ఉండాలన్నమాట మీ యొక్క వాహనం. ఓకేనా? సో, దాని తర్వాత వచ్చేసి ప్రయాణికులు వాహనాలకు సంబంధించి మనకు మీరు నడిపేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలు ప్రయాణికుల వాహనాలకు మాత్రమే ఈ రూ. 15,000 వస్తుందని అంటూ ఉన్నారు. ట్రక్ ఆటోలు ఈ యొక్క పథకానికి సంబంధించి వర్తిస్తాయా? వర్తించవని చాలామంది కూడా అడిగారండి. అంటే మాకు ట్రక్ ఆటో ఉంది. ఈ పథకం కింద రూ. 15,000 వస్తుందా రాదని
కమెంట్స్లో కూడా అడిగారు ప్రీవియస్గా పెట్టినటువంటి వీడియోస్కి. సో మీరు ఒకసారి అయితే అప్లై చేయండి. ఇన్ కేస్ మీకు వస్తే వచ్చినట్టు, లేదంటే లేదు. అంటే మాకు ఈ యొక్క ఆటోనే, ప్యాసింజర్ ఆటోనే ఉందని మీరు పెట్టి అప్లై అయితే చేసుకోండి, ట్రక్ ఆటో ఉన్నటువంటి వాళ్ళు, నో ప్రాబ్లం. ఓకేనా. సో ఒకవేళ వస్తే వచ్చినట్టు, లేదంటే రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయిపోయినట్టు, మనం ఏం చేయలేం దానికి ఇంకా. ఇకపోతే ఒకే కుటుంబానికి మనకు ఒక వాహనానికి మాత్రమే అవకాశం అయితే ఇస్తారనమాట. ఒక కుటుంబంలో ఇన్ కేస్ 2 వాహనాలు ఉన్నట్లయితే అందులో కేవలం ఒక వాహనానికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది, 2 వాహనాలకైతే రావన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి, లబ్ధిదారుల యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క దరఖాస్తుదారుల యొక్క కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయితే ఉండకూడదు. దాని తర్వాత పెన్షనర్స్ ఉండకూడదు అనమాట. పెన్షన్ తీసుకునేటువంటి అర్హులు ఉండకూడదు. అంటే పెన్షనర్స్ తీసుకునేటువంటి వాళ్ళంటే ఈ యొక్క సామాజిక భద్రత పెన్షన్స్, అంటే అదేవిధంగా వికలాంగ పెన్షన్స్, దివ్యాంగ పెన్షన్స్ ఇవన్నీ కాదండి. కేవలం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రిటైర్మెంట్ పెన్షన్స్ తీసుకుంటూ ఉంటే అర్హులైతే కారనమాట. ఆదాయ పన్ను కట్టేటువంటి వాళ్ళు అర్హులు కారు. నెక్స్ట్ వచ్చేసి పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇంటి విద్యుత్ వినియోగం వచ్చేసి 300 యూనిట్ల కంటే తక్కువ వినియోగిస్తూ ఉండాలి. ఎక్కువ వినియోగిస్తున్నట్లయితే మీకు ఈ పథకం కింద 15,000 రూపాయలు రాదు. అది వచ్చేసి మీకు దరఖాస్తు చేసుకున్నటువంటి తేదీ నుంచి దానికి ముందు సగటైతే 12 నెలలు లెక్కిస్తారనమాట. ఇకపోతే వాహనాలకు ఎలాంటి పెండింగ్ డ్యూస్ కానీ చలానాలు కానీ ఉండకూడదు. నన్ను కొంతమంది కూడా అడిగారు టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా, ఈ విధంగా మాకు చలానాలు ఉన్నాయి అని. సో చలానాలు ఉన్నటువంటి వాళ్ళకు ఈ పథకం కింద డబ్బులు అనేటువంటిది అయితే రాదు. వీలైనంత త్వరగా పెండింగ్స్ అనేటువంటివి క్లియర్ చేసుకోండి. చలానాలు మీ పేరు మీద ఉన్నాయా లేదా అని, మీ బండి మీద ఉన్నాయా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలనే విషయం గురించి నేను ఇంకొక వీడియోలో అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే, మీ మొబైల్ ఫోన్లోనే. అది ఎలా కూడా చెప్తాను మీకు. ఓకేనా. ఇకపోతే మాగాని అయితే 3 ఎకరాలు, మెట్ అయితే 10 ఎకరాల లోపు అయితే కన్ఫామ్గా ఉండాలన్నమాట. దానికి మించి ఎక్కువ ఉన్నట్లయితే మీకు అమౌంట్ అనేటువంటిది రాదు. ఇకపోతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాజమాని వేరొకరు అండ్ అదేవిధంగా లైసెన్స్ వచ్చేసి వేరొకరు పేరు మీద ఉన్నట్లయితే ఈ యొక్క పథకం కింద 15,000 రూపాయలు రాదు. ఓకేనా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. యాజమాని వేరొక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండి లైసెన్స్ ఇంకొకరి పేరు మీద ఉన్నట్లయితే ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది రాదు. వాహనము ఒకరి పేరు మీద ఉండాలి అండ్ అదేవిధంగా లైసెన్స్ కూడా ఒకరి పేరు మీద అయితే ఉండాలి. ఇది చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు ఈ డౌట్. ఓకేనా. దాని తర్వాత వచ్చేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేటువంటిది, ఇన్ కేస్ మీ యొక్క వాహనము రిజిస్ట్రేషన్ అనేటువంటిది మీ భార్య పేరు మీద ఉండి వాహనం వచ్చేసి మీరు నడుపుతున్నట్లయితే మీ యొక్క క్లస్టర్స్, మీ యొక్క నేమ్స్ వచ్చేసి సేమ్ మ్యాపింగ్లో ఉన్నట్లయితే మీరు అర్హులైతే అవుతారు, మీకు వస్తుందన్నమాట. అలా కాకుండా మీ యొక్క పేర్లు డిఫరెంట్ మ్యాపింగ్లో ఉన్నట్లయితే మీకైతే రాదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇకపోతే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఈ యొక్క వాహన మిత్ర పథకం కింద 15,000 రూపాయలు అయితే రాదు అంటున్నారు. కానీ మనకు పర్టికులర్గా ఈ పథకాల కింద వర్తింపు చేసేటువంటి లబ్ధిదారులకు రాదని చెప్పలేదు, ఇంకా అప్డేట్ అయితే రిలీజ్ చేయలేదు. బట్ ప్రభుత్వ పథకాలు పొందేటువంటి వాళ్ళకైతే చెప్పున్నారు. సో అందరూ అయితే భయపడొద్దు, అందరికైతే వస్తుంది. బట్ కొంతమందిని లిమిట్ అయితే పెడతారనమాట. ఆ పథకాలు ఏమిటో కూడా చెప్తారు, కొంతమందికి మాత్రమే అనర్హతలు కలిగిస్తారు. అవేమిటో కూడా నేను ముందు రోజులే చెప్తాను, నో ప్రాబ్లం. ఓకేనా. ఎవరు కూడా భయపడొద్దు. ఇకపోతే మనకు అద్దె వాహనాలు అండ్ అదేవిధంగా రెంట్కి తీసుకుంటారు కదా బయట, ఈ ట్యాక్సీ నడిపేందుకు, అదేవిధంగా బయట చాలామంది కూడా. ఓకేనా. సో ఈ విధంగా అద్దెకి తీసుకునేటువంటి వాహనాలు నడిపేటువంటి వాళ్ళకు ఈ పథకం కింద వర్త్ అయితే రాదనమాట. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ అర్హతలు అనేటువంటివి అయితే ఇలా ఉన్నాయండి. ఇక అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది కొత్త అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇప్పటికే కొంచెం లెందీ అయితే అయింది వీడియో. సో నాకు తెలిసి మీరు అందరూ కూడా స్కిప్ చేస్తారు, అందువల్ల లెందీ అయితే స్కిప్ చేసేస్తున్నారు. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ గురించి నేను రేపు మార్నింగ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అవుతుండండి. సో నేను ఇంతకుముందు పెట్టాను అప్లికేషన్ ఫామ్ గురించి, బట్ అది ఓల్డ్ది అనమాట. ఇది కొత్త అప్లికేషన్ ఫామ్ అనమాట. అందులోనూ తెలుగులో కూడా ఉంది. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా. సో రేపు మార్నింగ్ వీడియోలో అయితే పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. అందరూ కూడా సపోర్ట్ చేయండి గైస్.